ఆదివారం ఉదయం ప్రొద్దుటూరు స్థానిక టీడీపీ కార్యాలయంలో 34వ వార్డు కౌన్సిలర్ శివజ్యోతి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి సాక్షి కథనాలపై అలాగే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరుపై మండిపడ్డారు. ఈరోజు ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారము. ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణ చెప్పాల్సిన సందర్భం. ఎందుకంటే నిన్న ఒక డిబేట్లో సాక్షి ఛానల్ వాళ్ళు పెట్టిన డిబేట్లో ఒక కృష్ణంరాజు అనే కిరాయి బ్యాచ్ అతను అమరావతి గురించి అతను నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు ఎట్లా పడితే అట్లా మాట్లాడడం అనేది చాలా హేయకరమైన విషయం. అసలు అమరావతి రాజధాని గురించి జగన్మోహన్ రెడ్డికి తెలిసి మాట్లాడుతున్నాడో తెలియక మాట్లాడుతాడో అర్థం కావడం లేదు. ఈ అమరావతి అనేది ఇంద్రుడు పరిపాలించిన రాజధాని. ఇక్కడ ఆచార్య నాగార్జునుడు ప్రపంచవ్యాప్తంగా ఒక విశ్వవిద్యాలయాన్ని నిర్వహించిన రాజధాని, బౌద్ధ క్షేత్రం ఉన్న రాజధాని అమరావతి. 5 కోట్ల తెలుగు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కళ అమరావతి. అటువంటి అమరావతిలో ఉన్న ప్రజలు ఎక్కువ మంది బడుగు బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతుల వాళ్ళు ఎక్కువ మంది ఉన్న ప్రజలు అమరావతి. అటువంటి రాజధాని గురించి ఇక్కడ సాక్షిలో అనవసరంగా ఎటువంటి ఉపయోగం లేకోకుండా కేవలము మహిళలను కించపరిచే విధంగా అక్కడ ఉద్యమం చేసిన మహిళల గురించి అతను నోటికి వచ్చినట్టు మాట్లాడడం అనేది చాలా ఇది అవమానకరమైన విషయము. ఈ జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ లేకుండా సాక్షిలో కానీ చీమ కూడా కదలని పరిస్థితి. అటువంటి జగన్ డైరెక్షన్లో ఇష్టం వచ్చినట్టు అక్కడ మహిళల గురించి కించపరిచి అక్కడ మహిళలు ఈ రాజధాని అమరావతి రాష్ట్ర రాజధాని కాదు వేశ్యల రాజధాని అన్నాడు. అసలు ఏమనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఏ దాని గురించి మాట్లాడుతున్నాడు? అక్కడ రాష్ట్ర ప్రజలు వాళ్ళ భూములను రాజధాని కోసం అంటే రాష్ట్ర అభివృద్ధి కోసము వాళ్ళ భూములను ఇచ్చి అక్కడ అభివృద్ధి చెందేదానికి వాళ్ళ త్యాగాలు చాలా గొప్పవి. ఇక్కడ నుంచి అక్కడి వరకు తెలుగుదే ఈ రాష్ట్రంలో ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు చూస్తే మధ్యలో అమరావతి. ఆ రోజు అసెంబ్లీలో తీర్మానం చేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అతని ఎమ్మెల్యేలు అందరూ కలిసి అక్కడ ఒప్పుకోవడం జరిగింది. అతను గెలిచిన 2019లో వెంటనే అతని స్వార్థం కోసము 3 రాజధానులని స్టార్ట్ చేసినారు. 3 రాజధానులలో ఏ రాజధానిని మీరు పూర్తి చేసినారు? 5 సంవత్సరాల కాలం ఉంది. ఏ రోజన్నా ఎక్కడన్నా ఒక రాయి నాటినారా? ఒక శంకుస్థాపన చేసినారా? 3 రాజధానులను తెరకెక్కించినారు. ఈ 3 రాజధానులను వద్దు అని ఎవరికైతే మీరు ఏ రాష్ట్రానికైతే అడిగినారో ఆ రాష్ట్రంలోనే 11 సీట్లకు పరిమితం చేసినారు మిమ్మల్ని. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీకి సిగ్గు లేకుండా కొంచెం కూడా అర్థం కాకోకుండా మళ్ళీ ఈరోజు కృష్ణంరాజు అనే ఒక అతనితో డిబేట్ పెట్టిస్తారు. ఈ కృష్ణంరాజు నోటికి వచ్చినట్టు ఏ దాని గురించి మాట్లాడుతున్నారో తెలియకోకుండా మహిళలను కించపరిచి మాట్లాడుతున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఈ సాక్షి ఛానల్తో ఏం మాట్లాడిస్తున్నాడు? మహిళలను అక్కడ తిరిగే సంస్థల గురించి నీచంగా కించపరిచి, అంటే అక్కడ సంస్థలు దేనికోసం పనిచేస్తున్నాయో మీకు తెలుసా? ఏ దానికోసం పనిచేస్తున్నాయి? కేవలము ఆడవాళ్ళను కించపరిచే విధంగా మాట్లాడడం కోసం పనిచేస్తున్నాయా? ఎందుకు? అర్థం చేసుకోవాల్సిన విషయము ఉంది. ఇక్కడ రాష్ట్రంలో ఉన్న మహిళలు బలహీన వర్గాలు, బడుగు బలహీన వర్గాలే కాకుండా మహిళా కమిషను మరియు మేధావులు, ప్రజాస్వామ్యవాదులు అందరూ నిరసన వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్న మాటను ప్రతి ఒక్క మహిళను మాట్లాడినట్టుగా మేము భావిస్తున్నాం. ఈ రాష్ట్రంలో అమరావతి కోరుకుంటున్న ప్రతి ఒక్క మహిళను మీరు మాట్లాడుతున్నారు అంటే ఎవరు ఏం అనలేరనే, ఏం మాట్లాడలేరనే. మేము కోరుకుంటున్నాం అమరావతే కావాలని. ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక 2024లో ఎవరైనా వెళ్ళి మీకు కళ్ళుంటే పోయి రాజధానిలో పోయి చూడండి ఎట్లా అభివృద్ధి జరుగుతుందో. 2019 నుంచి 2024 వరకు ఏం జరిగింది అనేది, 2024 తర్వాత ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూడండి. చూసిన తర్వాత మీరు మాట్లాడండి.
ప్రతి ఒక్కరు మీరు ఎవరైతే మాట్లాడుతున్నారో వైజాగ్లో పెడతాము, కర్నూలులో పెడతాము, అక్కడ కూడా మీకు హీనమైన ఓట్లు వేసి మీరు వద్దు అని వాళ్ళు నిరాకరించిన పరిస్థితి. 11 సీట్లకు మీకు అసలు ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఎట్లా మాట్లాడుతున్నారు మీరు? సాక్షి ఛానల్ పెట్టుకొని ఇవన్నీ మాట్లాడడానికి. మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? మీ ఇంట్లో మహిళలు లేరా? మీ ఇంట్లో మీరు ఇప్పుడు గుంటూరు చుట్టుపక్కల ఉన్న నివాసంలో మీరు కూడా సంసారం ఉన్నారు. మరి మీకు వర్తించదా ఈ విషయము? మీకు కూడా వర్తిస్తారు, మీ ఇంట్లో మహిళలు కూడా వర్తిస్తారు. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో మేము అంత ఈజీగా వదిలిపెట్టే పరిస్థితి లేదు. మేము ఖచ్చితంగా ఈ విషయం మీద నిరసన ప్రకటిస్తాము, నిరసన వ్యక్తం చేస్తాము. అంతేకాకుండా ఈ కృష్ణంరాజు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలా, అతనికి తగిన శిక్ష పడాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అంతేకాకుండా ఈ రాజధాని అమరావతిని అందరము ఒక ఇంద్రలోకంగా భావించి ఆ ఇంద్రలోకంలో ఉన్న ఇంద్రుడి పరిపాలనగా భావిస్తున్నాము. ఈరోజు మాకు ఈ 2024 తర్వాత చంద్రబాబు నాయుడే మాకందరికీ దేవుడు, ఇంద్రుడు. అలాంటి పరిపాలన మేము కోరుకుంటున్నాము. కాబట్టే ఇన్ని సీట్లతో మేము చంద్రబాబు నాయుడు గెలిపించినారు. కాబట్టి ఈరోజు మాకు ఇటువంటి రాజధాని అమరావతి కావాలి. ఖచ్చితంగా ఇటువంటి మాటలు మాట్లాడి ఇంకొకరు మనిషి ఇట్లా మాట్లాడకోకుండా ఖచ్చితంగా కఠినమైన శిక్షలు రాళ్లతో కొట్టి మేము కొట్టి తరుముతామని మరీ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ ఆదివారం ఉదయం తల్లం వీరయ్య శ్రేష్ఠి మెమోరియల్ హాల్ ప్రారంభించగా ఆర్యవైశ్య పట్టణాలయం ఆర్యవైశ్య అధ్యక్షులు బుస్సెట్టి రామ్మోహన్ రావు ప్రారంభించారు. ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ వి మల్లికార్జున ఈ లైబ్రరీని లాంఛనంగా ప్రారంభించారు. सर कोई साइड सर प्लीज सर प्लीज कोई साइड వచ్చేసి
ఏదైతే ఈరోజు ఆర్యవైశ్య సభ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాసవి పట్టణాలయం ఏదైతే 105 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ భవనాన్ని రీమోడల్ చేసి విద్యార్థులు ఆర్యవైశ్యుల్లోగా ఎదగాలి, వారు కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు చదవాలి, పేద విద్యార్థులకు ఎటువంటి అవకాశం ఉన్నా ఐఏఎస్లు ఐపీఎస్లు ఎంబీబీఎస్లు ఇంకా అత్యున్నత చదువులు చదవటానికి ఆర్యవైశ్య సభ తోడుగా ఉంటుందని ఈ పట్టణాలయాల ద్వారా ఏర్పాటు చేసిన ఈ గ్రంథాలయం ఏదైతే ఈ గ్రంథాలయం ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారి ఈ గ్రంథాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో పెట్టిన ఆర్యవైశ్య సభ నాయకులందరికీ కూడా ఆర్యవైశ్య కార్పొరేషన్ తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే మా ఆర్యవైశ్యులందరికీ కొలమానికంగా చూసుకునేది ఇక్కడ పొద్దుటూరులోని ఆర్యవైశ్య సభని కానీ ఆర్యవైశ్య అమ్మవారి గుడిని కానీ వీళ్ళందరూ కూడా మాకు చాలా ప్రైడ్ గా ఫీల్ అవుతాం. వీళ్ళు తీసుకునే ప్రతి చర్య రాష్ట్రంలో అనేక చోట్ల అమ్మవారి వైభవంగా చేసే కార్యక్రమాలు కానివ్వండి, ఈ సంఘం తీసుకునే కార్యక్రమాలు కానివ్వండి, మిగిలిన జిల్లాల్లో మిగిలిన మండలాల్లో మిగిలిన నియోజకవర్గాల్లో రెఫరెండంగా ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తా ఉంటామని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ఇక్కడ నాకు పౌర సన్మానం పెట్టడం, పెద్దలందరూ కూడా ఇక్కడికి రావటం, భారీ ఎత్తున ఆర్యవైశ్య సోదర సోదరి మందరూ కూడా కలవటం, వివిధ రకాల వ్యాపారస్తులు కలవటం, వారి సమస్యలు తెలుసుకోవటం చాలా ఆనందంగా ఉంది. నాకు చేతనైన సహాయాన్ని నేను ఆర్యవైశ్య సభకు తోడుగా ఉండి ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడికి ఉపయోగపడే విధంగా ముందుకెళ్తానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రొద్దుటూరు ఆర్యవైశ్య సభ పిలుపు మేరకు ప్రొద్దుటూరు ఆర్యవైశ్య సభ పట్టణాలయం సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ పట్టణాలయ పునర్నిర్మాణ ఓపెనింగ్ కార్యక్రమానికి మాకు ముఖ్య అతిథిగా ఆర్యవైశ్య వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ అయినటువంటి డూండి రాకేష్ గారిని మేము ఇక్కడికి ఆహ్వానించాము. వారు సహృదయంతో మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చి మా యొక్క కార్యక్రమంలో పాల్గొనడం ప్రొద్దుటూరు ఆర్యవైశ్యులందరికీ సంతోషదాయకం. ఎప్పుడు పిలిచినా ఆయన మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు రాష్ట్రంలో ఆయనకి ఇచ్చినటువంటి పదవిని ప్రతి ఒక్క ఆర్యవైశ్యునికి ఉపయోగపడే విధంగా ఉంటుందని మేము మీ ద్వారా ఆశిస్తున్నాం. దేవాసు. ప్రొద్దుటూరు పట్టణంలోని గీతాంజలి హై స్కూల్ నూతన పాఠశాల భవనాన్ని లాంఛనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి.
పాత్రికేయ బొల్లవరం మధ్యన గీతాంజలి స్కూలు నూతనంగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మా మనమడుగు గోపాల్ రెడ్డి మేము ఇద్దరం కలిసి ఇక్కడ స్కూల్ ఓపెన్ చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో స్కూల్లో నడిపిన అనుభవం వీళ్ళకి ఉంది కాబట్టి భవిష్యత్తులో ఈ స్కూల్లో మంచి స్కూల్ గా తీర్చిదిద్ది ఇక్కడ చదువుకున్న ప్రతి ఒక్క పిల్లలు అందరూ కూడా ఉన్నత స్థాయికి చేరుకోవాలనే మంచి లక్ష్యంతో స్కూల్ను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా బాగా కష్టపడి ఈ స్కూల్ మంచి అభివృద్ధి పథకంలో నడిపించాలని, ఇక్కడ చదువుకునే పిల్లలందరూ భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు అందరూ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాగా కష్టపడి మంచి విద్యాబోధన పిల్లలకు అందించాల్సిందిగా స్కూల్ యాజమాన్యాన్ని కోరుకుంటున్నాను. Today we have opened our new campus, our own campus in Budaipalli, and this is the 21st year that we are starting in this new building. You can see the building here in the Geetanjali is a very specially designed for the welfare of the children, and the facilities here are top notch, where the students can get the education plus extracurricular activities and communication skills. Here we mainly make a percentage for each of the activities. Like for education we allocate a little bit of percentage, for the sports, for the activities we divide them all equally, and nowadays only studies are not important. The writing in the book is not main thing. We should communicate properly without the fear. This we mainly take into consideration and do that. And అందరూ మా పాత పేరెంట్స్ కూడా చాలా మంది వచ్చారు ఈ రోజు విజిటింగ్ కి, అండ్ ఎమ్మెల్యే సార్ ద్వారా ఓపెన్ చేయబడింది ఈ స్కూల్. దానికి చాలా సంతోషంగా ఉంది ఎమ్మెల్యే సార్ వచ్చినందుకు. మా డాడీ సపోర్ట్ తో లాస్ట్ ఇయర్ నుంచి నేను స్కూల్ రన్ చేశాను, అండ్ నౌ ఐఎమ్ ద చైర్పర్సన్ ఆఫ్ ది స్కూల్ అండ్ మై డాడీ ఇస్ ద ఫౌండర్. అండ్ సో హ్యాపీ, నాకు చాలా సంతోషంగా ఉంది ఇంత మంచి పొజిషన్ మా ఫాదర్ నాకు అప్పచెప్పినందుకు. అండ్ ఫ్రమ్ నౌ we will see the best change in the education, and we will give the best education to the students in the Prodhutur. And you can see the very good facilities from starting to the ending in the building. All the facilities are top notch, which are more than the city level. We have constructed this for the welfare of the students and the quality education we provide here. And thank you so much for everyone providing this opportunity.